హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ రెసిపీని చేసుకోవాలి అనుకున్నప్పుడు, పిల్లలు ఏదైనా స్వీట్ని అడిగినప్పుడు క్విక్గా చేయాలి అనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి నెయ్యిని వేసుకోవాలి. మనకి ఈ స్వీట్కి నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం ఏం పట్టదండి, చాలా క్విక్గా అయిపోతుంది. 5 to 10 మినిట్స్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక గ్లాస్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నేతిలో ఈ గోధుమ పిండి మొత్తం బాగా వేగే వరకు వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ గోధుమ పిండి పచ్చి మొత్తం పోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది మనం ఎంత బాగా వేయించుకుంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల గోధుమ పిండి అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత మనకి గోధుమ పిండిలో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా నెయ్యి రిలీజ్ అయ్యే వరకు దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా గోధుమ పిండి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో పంచదారని కూడా ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను పంచదార పాకం నేను యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్గా పంచదారని వేసేస్తున్నాను. తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ పంచదార మొత్తం ఆ గోధుమ పిండిలో కలిసే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి పంచదార అంతా బాగా కరిగిపోయి ఇదంతా ఒక సాఫ్ట్ పేస్ట్లా తయారవుతుంది. అలా అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం దీన్ని ఇలా కలపడం ఆపేస్తే ఉండలు కట్టిపోతుంది కాబట్టి నాన్ స్టాప్గా కలుపుకుంటూ దీన్ని ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా ఉడికించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. మనం దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల కొంచెం సేపటి తర్వాత మనకి స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ స్వీట్ అనేది ఇప్పుడే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే మనకి ఈ స్వీట్లో నుంచి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యే వరకు దీన్ని బాగా స్మూత్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని అవసరమైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవచ్చు. మనం ఈ స్వీట్ని ఎంత బాగా వేయించుకుంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఆ స్వీట్ మొత్తాన్ని ఆ బౌల్లోకి వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా ఉంచాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని అలా పక్కకు ఉంచేసిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా బౌల్లోకి తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత కూడా దీన్ని పీసెస్లా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.